నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. కాకినాడలో వైసీపీ ఎంపీ అభ్యర్థికి జగన్మోహన్ రెడ్డి గారు భారీ గిఫ్ట్ ఇచ్చారని వార్తలున్నాయి. సో ఈ వార్తల్లో ఎంతవరకు వాస్తవం ఉందనేది మనకి తెలియజెప్పడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తుంటే కాకినాడ ఎంపీ అభ్యర్థికి జగన్మోహన్ రెడ్డి గారు భారీ గిఫ్ట్ ఇచ్చారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? నిజంగానే భారీ గిఫ్ట్ అంటారా అది? మొన్నటిదాకా అభ్యర్థులు పార్టీ అధ్యక్షుడికి గిఫ్ట్లు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు పార్టీ అధ్యక్షుడే అభ్యర్థులకి గిఫ్ట్లు ఇస్తున్నాడు. అంటే ఎంపీ సీటు కావాలంటే 180 కోట్లు, ఎంపీ సీటు కావాలంటే 140 కోట్లు డిపాజిట్ చేయాలి, డబ్బు కడితేనే టికెట్ ఇస్తాము అన్న ఇది పాత చరిత్ర. ఇప్పుడేంటి, పోటీ చేయండి రా నాయన, మీకు బీఫామ్తో పాటు భారీ గిఫ్ట్. అభ్యర్థులు దొరక్క ఈ గిఫ్ట్లు ఇస్తున్నారా జగన్మోహన్ రెడ్డి? చలమలశెట్టి సునీల్ అతని తమ్ముడి కంపెనీకి గ్రీన్ కో దగ్గర 7,000 ఎకరాలు ఏమో ఇచ్చారంట. అంటే అసలు ఏంటి ఆ గ్రీన్ కో చరిత్ర ఏంటి? ఈ చలమలశెట్టి సునీల్, అనిల్ వీళ్ళ చరిత్ర ఏంటి? వీళ్ళు గతంలో తీసుకున్నటువంటి ప్రభుత్వాలు సద్వినియోగం చేశారా భూమి? ఇప్పుడు గతంలో కూడా ఇదే కంపెనీకి భూములు ఇచ్చారు. ఆ భూముల యొక్క సద్వినియోగ రేటు ఎలా ఉంది, దాన్ని బట్టి భవిష్యత్తులో భూములు ఇవ్వాలి. ఇప్పుడు ఇంతకుముందు ఇచ్చిన భూములే సద్వినియోగం కాకపోతే వాళ్ళకి ఇంకా భూములు ఇచ్చిన లాభం ఏంటి? ఎవరికైనా ఏ కంపెనీకైనా ప్రభుత్వ భూములు ఎందుకు ఇస్తాం? తక్కువ రేటుకి ఎందుకు ఇస్తాం? ఇప్పుడు ఈ గ్రీన్ కోకి ఎందుకు ఇచ్చారు? వాళ్ళు ఏదో ఉపాధి కల్పిస్తారు, యువతకి దీనివల్ల ఉద్యోగాలు వస్తాయి, అందుకోసం తక్కువ రేటుకి ప్రభుత్వ భూములు ఇస్తాం. ఇప్పుడు ఈ 8,000 ఎకరాలు ఇచ్చారు కదా, దీనికి కోడ్కి ఒకరోజు ముందు, ఎలక్షన్ కోడ్ కరెక్ట్గా మొన్న వస్తోందనగా దానికి ఒకరోజు ముందు 1,950 ఎకరాలు ఇచ్చారంట. కోడ్కు ఒకరోజు ముందు జీవోలు ఇచ్చారంటే అక్కడే నీకు అర్థమైపోతుంది దానిలో ఉన్నటువంటి అజెండా. ఏం ఆశించి? క్విడ్ ప్రోకో. నీకు ఆ భూమి ఇస్తా, నువ్వు పార్టీకి విరాళం ఎంత ఇస్తా, అంటే నీకెంత నాకెంత. ఇక్కడ ఏంటి, ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తుల పరం చేస్తూ వాళ్ళు ఇచ్చే విరాళాలు పార్టీలకు, పార్టీ అధ్యక్షుల ఖాతాల్లో వేసుకుంటున్నారంటే ఎంత దారుణం, ఎంత వంచన, నయ వంచన అన్నమాట. ఏంటి, ఇప్పుడు ఎకరం 5 లక్షలకి, అసలు ఎక్కడన్నా నీకు ఎకరం భూమి 5 లక్షలు దొరుకుతుందా? ఇప్పుడు ప్రజెంట్ ఇవాళ మార్కెట్లో అసలు పండని భూమి, బీడు భూమి కూడా నీకు ఎకరం 5 లక్షలు అంత చౌకకి ఎక్కడ లేదు. ఇవాళ భూమి ధరలు పెరిగిపోయాయి. జనాభా పెరుగుతున్నారు కానీ భూమి పెరుగుద్దా? పెరిగే జనాభాకి తగ్గట్టుగా భూమి పెరగదు కదా, ఉన్న భూమిని పంచుకోవాల్సిందే. అందుకే దీని అంత డిమాండ్. వీళ్ళు ఏం చేశారు, ప్రభుత్వ భూమిని చౌకగా పప్పు బెల్లాలు పంచినట్టు పంచుతున్నారు, బఠానీలు పంచినట్టు పంచి పెడుతున్నారు అనమాట ఈ కార్పొరేట్ కంపెనీలకి. వీళ్ళేమో వీళ్ళ దాంట్లో ఎలక్టరల్ బాండ్స్ కొంటారా, ఇచ్చిన దానికి ప్రతిఫలంగా లేదు. ఇలా ఆ పార్లమెంట్ ఎలక్షన్ మొత్తం వీళ్ళు చేసేటట్ట. ఒక పార్లమెంట్ ఎన్నిక చేయాలంటే దగ్గర 200 కోట్లు అవుతుంది. అక్కడ ఉన్నటువంటి 7 అసెంబ్లీలకి వీళ్ళే పెట్టుబడి పెట్టాలి. దీనికి ప్రతిఫలంగా 7,000 ఎకరాలు ఇచ్చాడా? గత ప్రభుత్వం గ్రీన్ కోకి భూమి ఇచ్చింది, ఆ భూమే సద్వినియోగం కానప్పుడు ఇప్పుడు మళ్ళీ గ్రీన్ కోకి మీరు భూమి ఎందుకు ఇస్తారు? 7,000 ఎకరాల్లో కోడ్కు ముందు ఇచ్చింది 1,900 ఎకరాలు, అంటే 2,000 ఎకరాలు. అంతకుముందు 5,000 ఎకరాలు ఇచ్చారు కదా 4 ఏళ్లలో. అవి సద్వినియోగం అయినాయా? ఒక గ్రీన్ కో అనేది జగన్ కోగా మారిందనమాట. దాని పేరు మార్చేస్తే పోలా, గ్రీన్ కో అని తీసేసి జగన్ కో అని పెట్టేసుకోండి. ఒక గ్రీన్ కోయే కాదు, ఇంకోటి ఉంది, ఇండోసోల్. ఇంత ముందు కూడా అది వార్తల్లోకి వచ్చింది. దానికైతే 25,000 ఎకరాలు, మరి 35,000కే లీజు. 35,000 ఎకరం 35,000కి లీజుకి ఇచ్చి పారేశారు. 25,000 ఎకరాలు.
కోడ్ అమల్లోకి వచ్చే ముందు, ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చే ముందు రోజే దానికి 17,000 ఎకరాలు ఇచ్చారు. 17,663 ఎకరాలు ఇండోసోల్కి ఇచ్చారు. సో ఇదంతా కూడా ముందే ప్రీ ప్లాన్ గా చేసుకుంటారా సార్? అంటే క్విట్ బ్రోకర్ లాగా, అంటే మేము ఇంత చేస్తాము, మీరు మాకు ఇంత చేయండి, ఇంత ఇన్వెస్ట్ చేయండి అని చెప్పేసి ముందే మాట్లాడుకున్నారంటారా? కోడ్కు ముందు ఇంత ల్యాండ్ ట్రాన్స్ఫర్ జరుగుతోందంటే అర్థం అదే. ఎలక్షన్ రాబోయే ముందు ఇంత పెద్ద ఎత్తున భూ పందేరం జరుగుతోందంటే ప్రజల్లో అనుమానాలు ఇదే అన్నమాట. వీటన్నిటిపైన ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలా. ఎందుకంటే ఇతను ఆపద్ధర్మ ముఖ్యమంత్రి. ఎవరు? కోడ్ అమల్లోకి వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అయిపోయారు. ఇప్పుడు ఆయన యొక్క సంతకాలకు విలువ లేదు. ఇప్పుడు ఆయన ఏంటి? ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా అతను మరి బిఫోర్ ద డే రేపు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అవుతాననంగా ఈరోజు సంతకాలు పెట్టి ఈరోజు ఇచ్చారంటే షార్ట్ సర్క్యులేషన్ అంట. క్యాబినెట్ షార్ట్ సర్క్యులేషన్. గతంలో ఎప్పుడు వినలే మనం ఈ మాట. ఇప్పుడు రాజశేఖర రెడ్డి హయాంలో నీకు కూడా క్యాబినెట్ మీటింగ్లు ఇలాగే జరిగాయి. అప్పుడు ఏమనేవాళ్ళు అంటే అజెండాలో లేని అంశాలు రాజశేఖర రెడ్డి టేబుల్ మీద పెట్టేవాళ్ళు. క్యాబినెట్ భేటీకి, ప్రతి భేటీకి ముందు అజెండా ప్రిపేర్ అవుతుంది. అజెండా అందరికీ సర్క్యులేట్ అవుతుంది. మంత్రివర్గ సహచరులు 20 మంది 25 మంది మధ్య ఇస్తారు. వాళ్ళు డిస్కస్ చేస్తారు. అక్కడ ఉన్న సిఎస్, ఇతర శాఖల అధికారులు వాళ్ళ పాయింట్ వచ్చినప్పుడు ఆ జరిగే డిస్కషన్ నోట్ చేసుకుంటారు. ఇది ప్రతి క్యాబినెట్ భేటీలో జరుగుతుంది. ఇప్పుడు రాజశేఖర రెడ్డి క్యాబినెట్ గురించి మాట్లాడారు. రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో ఏం చేసేవాళ్ళు? టేబుల్ అజెండా అనేవాళ్ళు. అంటే ఏంటి? అజెండాలో లేనిది అప్పటికప్పుడు టేబుల్ అజెండా చేసామనేవాళ్ళు. ఇదే ఫార్స్. ఏది? ఈ ఫార్సే. అప్పుడు కూడా టేబుల్ అజెండా అంటే మంత్రులకు తెలియకుండా, అజెండాలో దాన్ని పొందుపరచకుండా అప్పటికప్పుడు అత్యవసరంగా ఆయన టేబుల్ మీద పెడతారు ఒక పేపర్ రాసి. దాన్ని ఆయన టేబుల్ అజెండాగా టేకప్ చేస్తాడు. అదేంటి? క్విడ్ ప్రోకో 1.0. అప్పుడు ఇలాగే భూ పందేరం. అప్పుడు కూడా వాన్ పిక్ భూములు ఏంటి 25,000 ఎకరాలు నిమ్మగడ్డ ప్రసాద్కి సమర్పయామి. ఆయన ఇప్పటికీ కేసులు సిబిఐ వీటన్నిటిల్లో కూడా. ఇప్పుడు ఈ సిబిఐ జగన్మోహన్ రెడ్డి ఫేస్ చేస్తున్నటువంటి 13 కేసులు ఈ ల్యాండ్స్కి సంబంధించే. భూ కేటాయింపులు, గనుల కేటాయింపులు, నీటి కేటాయింపులు ఇవే అన్నమాట. అప్పుడు ఏ విధంగా తండ్రి అధికారం అడ్డం పెట్టుకుని క్విడ్ ప్రోకోకు పాల్పడ్డాడో ఇప్పుడు తనే ముఖ్యమంత్రి అయిపోయాడు. ఈ ప్రజలు చేసిన పిచ్చి పని, దొంగకి తాళాలు ఇచ్చిన దీంట్లో ఇప్పుడు ఆయన ఏం చేశాడు? కరెక్ట్గా కోడ్ రాబోయే ముందే వాడికి 17,663 ఎకరాలు పంచిపెట్టాడు. ఎవరికి? ఇండోసోల్. వీడికి 1980 ఎకరాలు వీడికి పంచిపెట్టాడు. దగ్గర దగ్గర నీకు 20,000 ఎకరాలు రేపు ఎలక్షన్ కోడ్ అమల్లోకి వస్తుందనగా ఇవాళ పంచిపెట్టారే 2 కంపెనీలకు, గ్రీన్కో, జగన్కో అన్నా. ఇదేంటి? ఇండోసోల్, జగన్ సోల్ అనమాట. ఇండోసోల్ గా దీని పేరు జగన్ సోల్. ఎవరిదా కంపెనీ? విశ్వేశ్వర రెడ్డి. ఈయన బినామీయో ఏదో మొత్తానికి. అదేదో ఉంది కదా, ఏంటది? ఎలక్ట్రికల్స్. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనే ఒక కంపెనీ. మొత్తం కాంట్రాక్ట్లన్నీ దానికి. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ ఇప్పటికీ ఈ 5 ఏళ్లలో ఎన్ని వేల కోట్లు కాంట్రాక్ట్లకు వచ్చాయి. ఇంతకుముందు దీని పరిస్థితి ఏంటి? ఇప్పుడు దీని పరిస్థితి ఏంటి? ఆ కంపెనీకి అనుగుణంగా ఉండడం కోసం టెండర్ నిబంధనలే మార్చేస్తారన్నమాట. వీటన్నిటిపైన కూడా రేపు రాబోయే ప్రభుత్వం ఉన్నత స్థాయి దర్యాప్తుకు గనక ఆదేశిస్తే ఏంటి? అప్పుడు రాజశేఖర రెడ్డి టైంలో ఏం జరిగిందో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి టైంలో అదే జరుగుతుంది. ఎవరైతే ఆ నోట్ ఫైల్స్ మీద సంతకాలు పెట్టారో ఆ ఐఏఎస్లంతా జైళ్ళకి వెళ్లాల్సిందే. ఎప్పుడు? గతంలో మనం చూసాం. రాజశేఖర రెడ్డి పీరియడ్లో జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా సంతకాలు పెట్టారు. బిపి ఆచార్య జైలుకి వెళ్ళాడు. రాజగోపాల్ జైలుకి వెళ్ళాడు. శ్రీలక్ష్మి జైలుకి వెళ్ళింది. ఇప్పుడు రేపొద్దున జైళ్ళకి వెళ్ళే ఆఫీసర్లు ఎవరు? ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్లలో హాట్ టాపిక్ అన్నమాట. ఇండోసోల్కి 17,000
900 ఎకరాలు రాసి ఇచ్చిన ఆయన జైలుకు వెళ్తాడా? గ్రీన్ కోనా ఇది? అవును సార్, ఇది గ్రీన్ దీనికి 1960 ఎకరాలు దీనికి రాసి ఇచ్చిన ఆయన జైలుకు వెళ్తాడా? ఎవరు ఈ షార్ట్ సర్క్యులేషన్ క్యాబినెట్ ఎజెండాలు తయారు చేసింది ఎవరు? దానిపైన సంతకాలు పెట్టింది ఎవరు? నోట్ ఫైల్స్ మీద ఏమి రాశారు, ఏమి సంతకాలు పెట్టారు? ఇవన్నీ కూడా రాబోయే పీరియడ్లో వచ్చే ప్రభుత్వం గనక దర్యాప్తుకు ఆదేశిస్తే జగన్మోహన్ రెడ్డి జైలుకి ఎటు వెళ్తాడు, అది వేరే విషయం. ఆల్రెడీ గతంలో జైలుకి వెళ్ళి వచ్చినటువంటి ఆయనే, కొత్తగా వెళ్ళేదేముంది? విజయసాయి రెడ్డి జైలుకి వెళ్ళి వచ్చిన ఆయనే, కొత్తగా వెళ్ళేదేముంది? వాళ్ళకి జైలు కొత్త కాదు. ఇప్పుడు కొత్తగా మీరు జైళ్ళకి వెళ్ళాలా? ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ జవహర్ రెడ్డి బాధ్యత వహిస్తారు. లేకపోతే ఈ ల్యాండ్ బ్యాంక్ ఇష్యూ చేసినటువంటి ఈ మంత్రిత్వ శాఖ బాధ్యత వహిస్తుంది. దానికి ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీలు జైలుకి వెళ్లాల్సి వస్తుంది అనమాట. జైలు పిలుస్తోంది, రా కదిలి రా అంటారా? రైట్ సార్.